గురుచరిత్ర చాలా ఇళ్లలో నిత్యపారాయణ గ్రంథం కదా. అందులో ఒక 8 అధ్యాయాలకి ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి. మన కష్టాలు 8 రకాల కష్టాలని తీర్చే శక్తులు వాటికి ఉన్నాయి. అవి ఎలా పారాయణ చెయ్యాలి, వాటికి అనుసంధానమైన శ్లోకాలు క్షేత్రాలు అని ఉంటాయి అన్నమాట. అవి రెండు అనుసంధానం చేస్తూ కానీ ఆ పారాయణ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఆ శ్లోకాలను ఎలా అనుసంధానం చేయాలి అవన్నీ చెప్తాను. ఇప్పుడు మొట్టమొదటిది, ఏదైనా రోగాలు వస్తే కనుక ఆ రోగ నివారణ కోసం ఏం పారాయణ చేయాలి, దానికి గురుచరిత్రలో 13వ అధ్యాయం ఉంది కదా. ఆ అధ్యాయం అపురూపమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ అధ్యాయంలో నృసింహ సరస్వతి స్వామి బాసర యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు శూల రోగంతో బాధపడుతూ చాలా చిత్రవధ అనుభవిస్తూ ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. అప్పుడు నృసింహ సరస్వతి స్వామి దయ వల్ల ఆ కష్టం నుంచి గట్టెక్కుతాడు కదా. చాలా విచిత్రంగా స్వామి ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఆ అధ్యాయము ఆరోగ్యపరమైన కష్టాలకి బాగా ఉపయోగపడుతుంది. ఇంతకీ దాన్ని ఏ శ్లోకంతో అనుసంధానం చెయ్యాలి అంటే, భూమిం ప్రదక్షిణీకృత్య సశిష్యో వీక్షమాతరం జహారద్విజ శూలార్తిం శ్రీదత్త శరణం మమ. ఈ శ్లోకంతో అనుసంధానం చేసి, అలాగనే దీనికి అనుసంధానమైన క్షేత్రం గాంగాపురం అన్నమాట. ఇంతకీ అనుసంధానం చేయడం అంటే ఏమిటండి? మొట్టమొదటి ఏమిటంటే, ఈ శ్లోకం ఏదైతే చెప్పానో ఇది మహామంత్రం లాంటిది. శ్రీదత్త శరణం మమ అని ఉంది చూడండి. అసలు ఆ వాక్యమే మామూలుది కాదు, అసలు చాలా శక్తివంతమైన వాక్యం అది. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. అది చేసే ముందు ఈ అధ్యాయం చదవాలన్నమాట. ఇప్పుడు ఆరోగ్యపరమైన సమస్యల కోసం మీరు పారాయణ చేస్తున్నారు అనుకోండి, 13వ అధ్యాయం చదివి ఆ తర్వాత నేను చెప్పిన శ్లోకాన్ని 108 సార్లు జపం చేయాలి. పైకి చెప్పినా పర్లేదు, లేకపోతే లోపలికి చెప్పుకున్నా పర్లేదు. కానీ ఆ చేస్తున్నప్పుడు ఇందాక అధ్యాయం ఏదైతే చదివారో అందులో ఉన్న లీలని ఈ ఒక్కొక్కసారి చేసినప్పుడు మనసులో భావించగలగాలి. అలాగ కానీ 108 సార్లు ఈ శ్లోకం చదివితే అది ఒక పారాయణ పూర్తవుతుంది అన్నమాట. దీనికి ఈ పారాయణ కొన్ని రోజులు చేశాక, ఎన్ని రోజులు చేయాలో ఆఖర్లో చెప్తాం మీకు. చేసిన తర్వాత ఆ కష్టం తీరాక అప్పుడు దీనికి అనుసంధానమైన క్షేత్రం గాంగాపురం. అప్పుడు ఆ కష్టం తీరాక మీరు గాంగాపురం వెళ్ళి అక్కడ ఆఖరిసారి ప్రక్రియ చేసి అప్పుడు ఆపేస్తుంది. అది రోగ నివారణ కోసం చేసి. గాంగాపురంలో సంగమం ఉంది కదా, భీమా అమరజా సంగమం. అక్కడికి వెళ్ళి ఆ సంగమం దగ్గర గురుస్థానం ఉంది కదా, అక్కడ కూర్చుని ఆఖరి పారాయణ చేయాలి. మొట్టమొదటిది, అసలు ఎక్కడి నుంచి వచ్చేయండి శ్లోకాలు? ఇవి ఎక్కడ మీరు గురుచరిత్రల పుస్తకాల్లో చూస్తే సామాన్యంగా ఉండవు. మరి ఎక్కడి నుంచి వచ్చేయండి ఇవి అంటే, వీటిని వాసుదేవానంద సరస్వతి స్వామి అనే మహనీయులు ఇచ్చారు. ఆయన్నే తెంబే స్వామి అని పిలుస్తారు. ఆయన ఇచ్చారు ఈ శ్లోకాలని. ఆ అధ్యాయాల్లో ఉన్న ప్రయోజనాలకి దీన్ని ఎలా అనుసంధానం చేయాలి అనే విషయాన్ని. ఇప్పుడు ఇంతకీ ఇది ఎన్ని రోజులు చదవాలి? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్న గురించి ఇంతకు ముందు నేను చాలాసార్లు చెప్పాను. మీరు టేప్ రికార్డు చదివినట్టు ఎన్ని రోజులు చదివినా దానికి ప్రయోజనం ఉండదు. ఇది ఫలించాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు అధ్యాయం చదివి మీరు 108 సార్లు ఆ శ్లోకాన్ని జపం చేస్తుంటే, చేస్తున్న ప్రతిసారి ఆ అధ్యాయంలో ఉన్నది మీకు అనుభూతిలోకి రావాలి, దాన్ని భావించగలగాలి. అలా భావిస్తే అప్పుడు మీరు 3 సప్తాహాలు అంటే 3 వారాలు పారాయణ చేసేసరికే సామాన్యంగా మీ కష్టం తీరిపోతుంది. అలాంటిది ఎంతో మందికి తీరింది. అలా కాకుండా టేప్ రికార్డర్లో చదువుతున్నారు అనుకోండి, చదవడం మానేయండి. అంటే ఏదో చిత్రకృతి రుద్రవంజాయే శ్రీదత్త శరణమ్మ శ్రీదత్త 108 సార్లు అయిందా, 107 సార్లు అయిందా, ఆ రకమైన మోడ్లో వెళ్తూ ఉంటే ఆ పారాయణం మీకు సెట్ కాదు అని అర్థం. అప్పుడు మానేసి మీకు ఎప్పుడు శ్రద్ధ కలుగుతుందో అప్పుడు చదవండి. అంతేగాని ఆ రకంగా మీరు సంవత్సరం చదివినా సరే అది పనిచేయదు. ఇంకా కథ చదివితే ఆ కోరిక ఎలా తీరుతుంది? ఇది మనకి చాలాసార్లు అనుమానం వస్తూ ఉంటుంది కదా. కథలతో అనుసంధానమైన మంత్రాలు ఇప్పుడు నేను చెప్పాను, కానీ అసలు అది ఒక్కసారి చూద్దాం ఎలా తీరుతుంది అనేది. ఈ కథలన్నిటికీ కూడా ఇలా ప్రత్యేకమైన శక్తి ఉన్న కథలకి దానికి అసోసియేట్ అయిన ఒక దేవత ఉంటుంది. మనం ఈ కథ చదవడం మొదలు పెట్టగానే ఆ దేవత స్పందిస్తుంది. అందుకే కథలకి కూడా ఇది దేవతా శక్తులు ఉన్నాయి. వాటి అనుగ్రహం వల్ల కోరిక తీరుతాయి. ఇలా చెప్పగానే వెంటనే ఇంకో అనుమానం వస్తుంది. ఏమండి, ఆ దేవతా శక్తికి ఏదో సంస్కృతం అర్థమవుతుంది అనుకోండి, బాగానే ఉంది. నేను గురుచరిత్ర ఇంగ్లీష్లోనో తెలుగులోనో చదివాను అనుకోండి, అప్పుడు ఆ శక్తి ఎలా ఇగ్నేట్ అవుతుంది? అది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు దేవతల్ని భావనా మాత్ర సంతుష్టులు అంటారు. అంటే మనం లోపల భావించగలిగితే వాళ్ళు సంతృప్తి పడతారనమాట. ఇప్పుడు మీరు తమిళ్లో చదివినా, ఇంగ్లీష్లో చదివినా, తెలుగులో చదివినా, గురుచరిత్ర ఏ భాషలో చదివినా
మీరు లోపల భావించే కథ ఒకటే కదా, ఆ సన్నివేశం ఒకటే కదా, ఆ సన్నివేశానికి ఆ భావనకి ఆ దేవతా శక్తి ట్రిగ్గర్ అవుతుంది. అలాగ పనిచేస్తాయి ఇవన్నీ. అందుకని పారాయణలు చేసి తప్పకుండా మీ కష్టాల నుంచి దత్తాత్రేయ స్వామి దయ వల్ల గట్టెక్కండి.